గోల్కొండ ఎక్స్ రోడ్లోని మెనోనైట్ బ్రెదరన్ బేతేలు చర్చిలో ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ 28వ వార్షికోత్సవ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం, రాష్ట్ర క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలు క్రైస్తవ ప్రతినిధులు హాజరైనారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని సమావేశంలో తీర్మానించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ దళిత క్రైస్తవులకు న్యాయం చేయాలని కోరారు. ఏఐసిఎఫ్ సంస్థ గడిచిన 28 సంవత్సరాలుగా దళిత క్రైస్తవుల సంక్షేమం, అభివృద్ధి, రాజ్యాంగ హక్కుల పరిరక్షణకై పాటుపడుతుందని పలువురు వ్యక్తులు పేర్కొన్నారు. సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న పలువురికి అవార్డులతో సన్మానించారు. పాస్టర్ జోయల్ గుమ్మడి ఆధ్యాత్మిక సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో ఏఐసిఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఏఐసిఎఫ్ అనేటువంటి సంస్థకు నేను జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ సంస్థ యొక్క 28వ వార్షికోత్సవము. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము, మా యొక్క లక్ష్యం ఏంటంటే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. భారతదేశంలో క్రైస్తవులు అనగానే మాలలు, మాదిగలు అనేటువంటిది అందరూ చెప్పేటువంటి మాట. మరి వారికి ఈ రోజు స్వేచ్ఛ లేదు. చర్చికి వెళ్ళి వారు స్వేచ్ఛగా ధైర్యంగా ప్రార్థనలు చేసుకునేటువంటి అవకాశం లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా వివక్షత చూపిస్తూ ఉన్నారు. సో దీని నుంచి బయటపడేసే దాని కొరకు అని చెప్పేసి 28 సంవత్సరాలుగా మేము పనిచేస్తూ ఉన్నాము. ఈ క్రమంలో అనేకమైన ప్రభుత్వాలు మారినాయి, పార్టీలు వస్తున్నాయి, పోతున్నాయి, అందరూ చేస్తున్నారు. కానీ మాకు న్యాయం అందని ద్రాక్ష చందంగా మారింది. ఈ రోజు వరకు కూడా మాకు న్యాయం దొరకనటువంటి పరిస్థితి ఉంది. కనుక 74 సంవత్సరాల వివక్షత ఇది ఈ రోజుతో ఉన్నటువంటిది కాదు. ఈ వివక్షతను మేము ఏఐసిఎఫ్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ప్రత్యేకంగా ఈ సమస్యకు పరిష్కారం కేంద్ర ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. కనుక గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు మరి సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నాడు. ఆయన అందరికీ న్యాయం చేస్తా అంటున్నాడు. మన రాజ్యాంగాన్ని దండం పెట్టుకుంటున్నాడు, రాజ్యాంగానికి ముద్దులు పెడుతూ ఉన్నాడు. మరి రాజ్యాంగాన్ని అమలు చేయమని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు రాజ్యాంగం అందరికీ మత స్వేచ్ఛ కల్పిస్తూ ఉంది. సో దాని ప్రకారము నరేంద్ర మోడీ గారు మరి దయచేసి మరి రాబోయే పార్లమెంట్ సమావేశాలలో ఇది దళిత క్రైస్తవులకు సంబంధించినటువంటి బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టి దళిత క్రైస్తవులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి ఒక కులంలో పుట్టినంత మాత్రాన ఒక మతం అనేది విశ్వాసం. ఒక వ్యక్తి ఈరోజు క్రైస్తవుడు కావచ్చు, హిందూ కావచ్చు, బౌద్ధ మతం పోవచ్చు, ముస్లిం, ఇస్లాం తీసుకోవచ్చు. అది అతని విశ్వాసం, అతని హక్కు. అంతే తప్ప కులం అనేది మారదు అనేటువంటి ఒక న్యాయమైనటువంటి ఇది చట్ట సవరణ చేయాలని ఈ యొక్క ఫెడరేషన్ గత 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తా ఉన్నది. మరి జాతీయ అధ్యక్షులు విజయ్ కుమార్ గారు ఇటు విషయం సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తా ఉన్నది. తప్పకుండా ఈ ప్రభుత్వం ఇది న్యాయమైనటువంటి ప్రభుత్వం. దళితుడు చర్చికి పోయేటువంటి హక్కు లేదా? దళితుడు మసీదుకు పోయే హక్కు లేదా? ఒక దళితుడు మరి దేవాలయం పోయే హక్కు లేదా? కాబట్టి ఒక హక్కుకు భంగం కలుగుతుంది. కాబట్టి తప్పకుండా కులం ఒక వ్యక్తి మతం మారినంత మాత్రాన కులం మారదు. తప్పకుండా ఒక వ్యక్తి ఏ కులంలో పుడతాడో చనిపోయేంత వరకు కూడా అదే కులంలో పుడతాడు. అది భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ ఇచ్చినటువంటి, అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కు. కాబట్టి దాని కొరకు ఈ ఫెడరేషన్ పనిచేస్తా ఉంది.